హాయ్ ఎవ్రీవన్. మనకి సమ్మర్ అనగానే గుర్తొచ్చేది మామిడికాయలు. ఈ పచ్చి మామిడికాయతో పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను పప్పు వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న. దీంట్లో ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ పోసుకొని మ్యాంగోస్ని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసేసుకున్న, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్న అవి వేసేసుకున్నాక అందులోనే కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలిపి కుక్కర్ మూత పెట్టాలి. ఫోర్ విజిల్స్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసి చల్లారినాక విజిల్ తీసి ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకోండి. మరి మెత్తగా వద్దు, కచ్చాపచ్చగా స్మాష్ చేసుకోండి. మరి మెత్తగా అయితే బాగోదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. నేను వెల్లుల్లిపై జీలకర్ర దంచి వేసుకున్నాను. అందులో ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినాక ఇంగువ వేసుకుంటున్నాను నేను. ఇంగువ వేసి కలిపి మీకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మ్యాంగో ముక్కలు పప్పులో వేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలా పోపులో కూడా వేసుకొని ముక్కలు నోటికి తగిలినట్టు కూడా ఈ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈజీ ప్రాసెస్ అంటే ఇంకా అన్నీ కుక్కర్లో వేసేసి విజిల్ వచ్చేస్తే అయిపోతుంది. పోపు పెట్టుకుంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పోపుని పప్పులో వేసి కలపండి. ఇప్పుడు మీకు టేస్ట్కి ఉప్పు, కారం అన్నీ చూసుకొని సరిపోతే ఇప్పుడు వేసుకోండి. ఇలాగ పోపు వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలపండి. చిక్కగా కావాలన్నా పలుచగా కావాలన్నా మీకు ఎట్లా కావాలో చూసుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయడమే. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.